హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మనిషి. డ్యూడ్ మూవీ నాకు ఎందుకు నచ్చలేదు అని చెప్పి క్లియర్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. సో అసలు ల్యాగ్ లేకుండా ఫట ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ఏ మాట కామాట నాకు మూవీ స్టార్టింగ్ చాలా నచ్చింది. లైక్ హీరో నేహా శెట్టి పెళ్ళికి వెళ్ళడం, అక్కడ పెంట చేయడం, తర్వాత హీరోయిన్ వచ్చేసి హీరో ప్రపోజ్ చేయడం, హీరో రిజెక్ట్ చేయడం, తర్వాత హీరో రియలైజ్ అవ్వడం, తర్వాత హీరోయిన్కి వెళ్ళి ప్రపోజ్ చేయడం, హీరోయిన్ రిజెక్ట్ చేయడం, తర్వాత హీరో పెయిన్ బాత్రూంలో కూర్చొని వేయడం. ఇక్కడ వరకు ఐఎమ్ వెరీ హ్యాపీ, నాకు చాలా నచ్చింది. ఈవెన్ నేను హీరో క్యారెక్టర్తో కనెక్ట్ అయినా. బట్ ఇక్కడ నుంచి అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుంచి హీరోని లవ్ చేసిన హీరోయిన్ వాడు రిజెక్ట్ చేయగానే మూవ్ ఆన్ అయిపోతుందా విత్ ఇన్ 6 monthsలో, అది కూడా అంత షార్ట్ టైంలో? అంటే మూవ్ ఆన్ అవ్వడం తప్పు కాదండి, అందరూ మూవ్ ఆన్ అవ్వాలి, అసలు తప్పే కాదు. బట్ ఏదో 1 year 2 years లవ్ చేసి ఇంకా అండర్స్టాండింగ్ సరిగా కుదరలేదేమో అప్పుడు మూవ్ ఆన్ అయిపోతే ఒక అర్థం ఉంది. కానీ చిన్నప్పటి నుంచి వాడిని చూస్తూనే పెరిగింది, వాడి గురించి మొత్తం తెలిసినాక స్టిల్ విత్ ఇన్ 6 monthsలో ఎవడో గొట్టంగాడు ప్రపోజెస్ ఓకే చేయడం ఏంటి? అంత ఈజీ మూవ్ ఆన్ అయిపోలా. సరే ఓకే, మూవ్ ఆన్ అయిపోయింది, వేరే వాడిని లవ్ చేసేసింది, హ్యాపీ, వాడి కోసం చచ్చిపోయినంత లవ్ ఉందని చూపించారు. బట్ ఒక్క సీన్ అయినా చూపించారు వై అంటే వాళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి, వాడికి థర్డ్ పర్సన్కి హీరోయిన్కి కనెక్షన్ ఏంటి, ఒక్క లవ్ సీన్ అయినా చూపించారా? లేదు కదా. మనం ఎందుకు కనెక్ట్ అవుతాం వాళ్ళ లవ్తో? ఇదో ప్రాబ్లం. పోనీ చూపెట్లే, అది కూడా ఫర్గివ్ చేసేద్దాం. వన్స్ ఆ థర్డ్ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత వీడికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ రాసుకున్నారా? అరే వీడి కోసం కదా హీరోయిన్ ఇంత ఫైట్ చేస్తుందని చెప్పి ఒక్క సీన్ అయినా రాసుకున్నారా? లిటరల్గా జోకర్ని చేసి పడేసారు. మరి అలాంటి వాడితో మనం ఎందుకు కనెక్ట్ అవుతాం, మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం ఆ సిచ్యువేషన్ని? ఇది ఇంకో ప్రాబ్లం. ఒక ప్రాపర్ ఎమోషన్ లేదు, ఒక ప్రాపర్ డైలాగ్ లేదు. అంటే హీరోని వద్దనుకొని చెప్పి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి అంటే వాడి దగ్గర ఏముంది? ఒక్కటనా స్పెషల్ క్యారెక్టర్ ఉన్నట్టు మనకు చూపించిరా? ఎంతసేపు గగన్ బాధపడుతుండు, గగన్ సాక్రిఫైస్ చేస్తుండు, గగన్ ఏడుస్తుంది తప్పించి వాడి దగ్గర ఏముంది? ఈ లవ్ బర్డ్స్ అసలు ఎందుకు కలుసుకున్న ఒక్క షాట్ అన్న ఒక్క సీన్ అని ఉందా? లేదు. ఇంకా ఎట్లా కనెక్ట్ అవుతాం రా సెకండ్ హాఫ్లో? ఇవన్నీ ఓకే అనుకున్నా కానీ ఇంకా వరస్ట్ సీన్ వచ్చేసి, నాకు తెలిసి ఈ సీన్ ఎవరికి నచ్చుండదు. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వడం. అంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, హీరోయిన్ ఫాదర్కి అంత పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి, వేరే కంట్రీకి వెళ్తే కానీ హ్యాపీగా ఉండలేరు అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు గగన్ వీళ్ళ కోసం ఇంత కష్టపడుతుంది, ఇంత సాక్రిఫైస్ చేస్తుంది, ఒక ఫేక్ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి కొంచెమైనా సెన్స్ ఉందా? యాక్సిడెంట్లో ప్రెగ్నెంట్ అయిపోయిందంట, యాక్సిడెంటల్గా ప్రెగ్నెంట్ అయిపోయిందంట. ఎట్లా రాస్తారా ఇవన్నీ? ఈ ఒక్క సీన్ వల్ల స్టార్టింగ్ నుంచి హీరోయిన్ పైన ఉన్న ఇంప్రెషన్ మొత్తం గంగలు కలిసిపోయింది. ఎలాగో జోకర్ గారిని ఇంప్రెషన్ లేదు, సో ఈ సీన్తో మొత్తం పాతాళానికి పడిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్లో మేబీ వాడి కొడుకు బర్త్డేనేమో. సో హీరోయిన్ కొడుకుతో ఆడుకుంటా ఉంటే అప్పుడు హీరోయిన్ ఒక డైలాగ్ అంటుంది వాడిని, వీడు జోకర్ లాగా పర్ఫెక్ట్ సెట్ అయిపోతాడని చెప్పి. ఖతం. ఇంకా ఇంతకంటే ఎక్కువ దిగజారదు అనుకున్న ప్రతిసారి హీరోయిన్ దిగజారుతూనే ఉంది, క్యారెక్టర్ డౌన్ అవుతూనే ఉంది. తర్వాత క్లైమాక్స్ చాలా సినిమాటిక్గా సింపుల్ వేలో ఎండ్ అయిపోయింది. సో ఈ అన్ని బొక్కలు సెకండ్ హాఫ్లో ఉన్నాయి కాబట్టి నాకు ఫస్ట్ హాఫ్ నచ్చినంత సెకండ్ హాఫ్ అసలు నచ్చలేదు. ఈ సెకండ్ హాఫ్ ఇంత బ్యాడ్ ఉండడం వల్ల ఫస్ట్ హాఫ్ పైన కూడా ఇంప్రెషన్ పోయింది. సో నా రివ్యూలో కూడా మూవీ నచ్చలేదు, బొక్క అని చెప్పేసిన. అండ్ ఇలాంటి జానర్లో మనకు ఆల్రెడీ మన శ్రీకాంత్ హీరోగా చేసిన కన్యాశుల్కం అని చెప్పి, ప్రేయస్ రావే, కొంచెం ఇదే జానర్ ఉంటాయి, సాక్రిఫైజింగ్ అని చెప్పి. సో ఇది గైస్ నా వీడియో ఆన్ డ్యూడ్, నాకు ఎందుకు నచ్చలేదు అని చెప్పి. మీకు ఏమన్నా వేరే థాట్స్, వేరే పాయింట్స్ కనుక ఉన్నాయా మీకు నచ్చింది అనేటట్టు? ఒకవేళ ఉంటే నా ఒపీనియన్కి కాంట్రాస్టింగ్ ఉంటే కింద కామెంట్స్ రాయండి, లెట్స్ డిస్కస్. సో అంతే గైస్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్, మూవీ మనిషి.